గుంటూరు తూర్పు నియోజకవర్గం 3వ వార్డులో రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కూడా ప్రచారాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి తామంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరగనుండటంతో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును వైసీపీకి వేసి గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. అలాగే గుంటూరు తూర్పులోని 3వ వార్డులో ఎమ్మెల్యే ముస్తఫా, అలాగే స్థానిక కార్పొరేటర్ పోలవరం జ్యోతి ఆధ్వర్యంలో డివిజన్లలో పర్యటించి స్థానికులకు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి ఎన్నికల ప్రచారంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖున ఉన్నాయి. సో ప్రతి రాష్ట్రంలోనే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తున్నారు. అలాగే గుంటూరు తూర్పులో చూసుకుంటే ఈరోజు మరి 3వ వార్డులో మరి పర్యటించడం జరిగింది ఎమ్మెల్యే ముస్తఫా గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ పోలవరపు జ్యోతి గారి ఆధ్వర్యంలో. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మరి ఏ విధంగా ఉన్నాయో మీరందరూ చూడొచ్చు. ఈరోజు మీరు చూసుకుంటే మేనిఫెస్టో అనేది ఏం చేస్తారో అదే చూపించారు. ఏమి ఆయన మరి ఏవేవి హామీలు ఇచ్చారు, మాట ఇస్తే మాట తప్పకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారు, అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఉన్నాయి. మీరు ఎక్కడ చూసినా కూడా ఆసరా, చేయూత, చేదోడు, అమ్మఒడి, లేకపోతే ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే వాహన మిత్ర, లేకపోతే పింఛన్, ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసుకుంటే అన్నీ పెంచడం జరిగింది. వాళ్ళకి అంటే వాళ్ళ జీవన శైలికి అలాగే వాళ్ళకి మెరుగైన మరి జీవితం ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెలకి ఈరోజు మీరు చూసుకుంటే ఆసరానే చూసుకుంటే దాదాపుగా 75,000 నుంచి ఈరోజు 1,50,000 వరకు మరి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి 30,000 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. ఎందుకంటే మీరు చూసుకుంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ హామీ కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ప్రతి హామీ కూడా పూర్తి చేసి మళ్ళీ మేము మరి ఎన్నికే వెళ్ళగలుగుతున్నాము, ప్రతి గడపని టచ్ చేయగలుగుతున్నాము. ప్రతి గడపలో ఒకే ఒక మాట జగనన్నే, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తామని చెప్పడానికి ముఖ్యం కారణం ఆయన మాట ఇచ్చారు, మాట తప్పలేదు. మరి ఏ విధంగా అలాగే మరి ఈ ప్రచారంలో మీరు చూసుకుంటే ఏ విధమైన కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము. మా అభివృద్ధి అనేది మా కుటుంబం నుంచే జరుగుతుంది అని చెప్పి మా పిల్లలకి విద్యాపరంగా కానీ లేకపోతే ఒక కుటుంబానికి వైద్యం కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చక్కగా ఇస్తుందని చెప్పి మరి ప్రజలందరూ చెప్పడం జరిగింది. అలాగే గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం. అంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా రాజకీయాల్లో వచ్చినప్పుడు ప్రజలకి సేవ, అలాగే ప్రజలకి నేనున్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తే చాలు, మాట ఇస్తే చాలు. మరి అలాగే అదేవిధంగా గుంటూరు తూర్పులో నాన్నగారు నిరంతరం ప్రజలకు అందుబాటులో తనంలో. అలాగే మీరు చూసుకుంటే నాన్న బాటలో నడుస్తూ నాన్నగారు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజా సమస్యలు తీరుస్తూ ఉన్నారు, వాళ్ళ ఇబ్బందుల్లో, వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ ప్రతి ఒక్క సంతోషాల్లో కూడా మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను. ఒక చదువుకున్న ఆడపిల్లలాగా నాకు కూడా ఒక భరోసా ఏంటి అని అంటే నా చదువు అనేది నలుగురికి ఉపయోగపడగాలి. నన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయాల్లో కానీ లేకపోతే చదువు పరంగా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక ఐడియాలజికల్ వే ఏ విధంగా మనము మరి గుంటూరు తూర్పుని అభివృద్ధి పరంగా
పరంగా కానీ లేకపోతే సంక్షేమ పరంగా కానీ ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంది. ఆ ఐడియాలజీ, ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ నావి నేను ఖచ్చితంగా వాడి ప్రతి ఒక్క గుంటూరు తూర్పు మరి అభివృద్ధి కోసం కష్టపడతాను. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎంపీ ఓటు ఇప్పుడు దాకా మనం చూసుకుంటే మరి ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు మనకు అభివృద్ధి లేదు అని అంటే మన జిల్లా అభివృద్ధి పరిధిలో లేదు అంటే గల్లా జయదేవ్ గారి వల్లే. ఎందుకంటే ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. అంటే వ్యక్తిగతంగా గుంటూరు జిల్లాకి నేను ఇండస్ట్రీస్ తీసుకొని వస్తాను, ఎవరికి ఎక్కడా కూడా ఉపాధి కలిగిస్తాను, చేస్తానని చెప్పి ఎన్నో బోగస్ మాటలు చెప్పి ఇప్పుడు దాకా ఒక్కటి కూడా 0.0001% కూడా ఆయన నిర్వర్తించలేదు. అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్త ఆయన పెమ్మసాని గారు వచ్చి నేనేమో కాలేజెస్ స్టార్ట్ చేస్తాను, స్కూల్ స్టార్ట్ చేస్తాను, నా సొంత నిధులతో స్కూల్ స్టార్ట్ చేస్తాను, హాస్పిటల్ స్టార్ట్ చేస్తాను అంటున్నారు. అవన్నీ జరగని పనులు. ఒకవేళ జరిగేదైతే ఇప్పుడు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? మరి గత 10 సంవత్సరాల ముందే రావాల్సింది, లేకపోతే 20 సంవత్సరాల ముందే రావాల్సింది. ఇప్పుడు రాజకీయాల టైం వచ్చి ఈ హామీలు, ఆ హామీలు, ఇలా హామీలు ఇస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు ఏ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే గతంలో టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఏ విధమైన మార్పులు, ఏ విధమైన హామీలు కూడా పూర్తి చేయాలి. అలాగే మీరు ఇప్పుడు వచ్చేది కొత్తగా గుంటూరు జిల్లాని డెవలప్ చేస్తానంటున్నారు. అవన్నీ జరగని పనులు. ఎందుకనంటే ప్రజలకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల స్కూల్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇంకా మెరుగ్గా ప్రతి కుటుంబానికి చేరుతుందని చెప్పి రాబోయే కాలంలో మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా మరి ఎంపీగా కిలార్ రోసే గారికి, అలాగే ఎమ్మెల్యే నాకు మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలో వాళ్ళు ఉడికిరి బాగా ఇదైపోయారు. ఏంటంటే ఏమంటారంటే ఏ విధమైన ప్రలోభాలు పడ్డారంటే వీళ్ళని ఏం చేయలేకపోతున్నాము, ఏదో విధంగా వీళ్ళని సోషల్ మీడియా యూజ్ చేసుకొని వీళ్ళని ఇబ్బంది చేద్దాం అనే ఉద్దేశంతో మరి నామినేషన్ వేసినప్పుడు నామినేషన్లో అలా ఉంది, ఇలా ఉంది, ఎలా ఉందన్నా కూడా ప్రభుత్వం తెలుసు, ఈసీ వాళ్ళకి తెలుసు ఏ విధంగా ఇవ్వాలి, చేయాలి అనేది. మా జాగ్రత్తల్లో మేము కూడా ఉంటాము. వాళ్ళు చెప్పినంత మాత్రాన, చేసినంత మాత్రాన మాకు అయ్యేది ఏమీ లేదు. కానీ ఆ టైంలో ఏంటంటే దాన్ని చూసి సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళే పోస్టులు పెడతారు, వాళ్ళే దానికి రివ్యూలు ఇస్తారు, వాళ్ళే దానికి ఏమో కామెంట్స్ పెడతారు. దాన్ని చూసి వాళ్ళు ఆనందపడతారు తప్ప మిగతాది ఏమీ లేదు. మేము ఏది పెట్టినా, పోస్ట్ పెట్టినా ప్రజల సంక్షేమం కోసం పెడతాము, ప్రజల అభివృద్ధి కోసం పెడతాము. మేమేం చేసామో చూపిస్తాము. మీరేం చేశారని మేము చూపించాల్సిన అవసరం లేదు. మేమేం చేసామో మేము ఖచ్చితంగా చూపిస్తాము. ఈ సంక్షేమ పథకాలే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రజలు కంకణం కట్టుకొని ప్రజలే మరి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తారు.